ఫ్రెండ్స్, మనకి జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నాలో పోలీసులు లాఠీ చార్జ్ అయితే చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కోర్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో మన ఏరియాలో ఎలాంటి పరిస్థితి ఉంటాయి కనుక ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి పీఓకేలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. పెట్టలను కాల్చినట్టు కాల్చి పడేశారు. ఒకళ్ళనిద్దరిని కాదు, చాలా మందిని. అసలు ఏం జరిగింది చూస్తే, గత 52 రోజులుగా అక్కడ పీఓకేలో అయితే కనుక తమ యొక్క డిమాండ్లు సాధన కోసం చాలామంది శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అలాంటి వారిపై పాకిస్తాన్ భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా నేరుగా తుపాకులతో విరుచుకుపడిపోయారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు, చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. రావల్కోట ప్రాంతంలో వీధులన్నీ కూడా రక్తసిక్తం అయిపోయాయని చెప్తున్నారు. ఈ ఘటనపై జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. మృతుల సంఖ్యను ధృవీకరించింది. క్షతగాత్రుల పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. 19 మంది కాదు, ఇంకా ఎక్కువ మందే ఉంటారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. మృతుల్లో ఇప్పటివరకు 9 మందిని మాత్రం గుర్తించారు. ఉస్మాన్ నజీర్, కాసిఫ్, మహమ్మద్ ఇబ్రహీం ఇలా కొంతమందిని అయితే గుర్తించడం జరిగింది. ఈ కాల్పుల అనంతరం రావల్కోటతో పాటు పీఓకేలోని ఇతర సున్నిత సమస్యాత్మక ప్రాంతాల్లో అలజడులు వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్, డిజిటల్ నెట్వర్క్ సేవలను పూర్తిగా ఆపేసింది. మొబైల్ డేటా సేవలు నిలిచిపోవడంతో పాటు విస్తృత కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా అస్తవ్యస్తమైపోయాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేసి అదనపు సాయుధ బలగాలను రావల్కోట నగర వీధుల్లో మోహరింపజేశారు. ఇక స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో ప్రదర్శనకారులు జరిపిన చర్చలు విఫలం కావడంతో నిరసనకారులు రావల్కోట్ నుండి ముజాఫర్ వైపు శాంతియుత మార్చ్ ప్రారంభించారు. ఇప్పుడు శాంతియుతంగా మార్చ్ చేస్తున్నారు. గత 52 రోజులుగా ఇక్కడ జరుగుతున్న సమ్మెలు, ఆందోళన నేపథ్యంలో అరెస్ట్ అయిన కార్యకర్తలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని, అంటే చాలా రోజుల నుంచి ధర్నాలు అవి చేస్తున్నారు కదా, అప్పట్లో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలని వీళ్ళైతే మార్చ్ చేస్తున్నారు, శాంతియుత మార్చు. వారిపై మోపిన తప్పుడు కేసులను, అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేసి వారిపై మోపిన తప్పుడు కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సుదీర్ఘ పోరాటం అయితే కొనసాగిస్తున్నారు. పీఓకే పరిధిలోని మీర్పూర్ డివిజన్లో గల 13 స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలోనే ఈ కాల్పులు చోటు చేసుకోవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కోట్లీ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు జరగడమే కాకుండా భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఏదేమైనా ఈ ఘటనలో ఇప్పటివరకు 19 మంది అయితే కనుక మరణించారు. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా జరిపిన కాల్పుల్లో ఇంకా చాలా మంది పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తూ ఉన్నారు.